this is Dheer. Welcome back to our YouTube channel, Village Experiments. Yay! Abba! Abba! Sir, plus కాదు. మనకి ప్లస్. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. చాలా డిఫరెంట్ ఛాలెంజ్ అనమాట. ఇంతవరకు ఎవరే కానీ ఇటువంటి క్రేజీ ఛాలెంజ్ అయితే ఎవరు తీయలేదు. అందుకే మేము వచ్చాం తీసేకి. ఓకేనా? ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ టబ్ నిండా వాటర్ ఉన్నాయి కదా, ఇవైతే ప్యూర్ డ్రింకింగ్ వాటర్. ఓకేనా? ఈ బకెట్ నిండా వాటర్లో ఒక యాపిల్ అయితే వేద్దాం. ఇట్లా యాపిల్ వేసి ఈ యాపిల్ని ఇట్లా పండ్లతో ఇట్లా పట్టుకొని కంప్లీట్గా తినేయాలన్నమాట. వాటర్లోనే తలకాయ పెట్టి, లేదంటే దాన్ని పండ్లతో పట్టుకొని బయట పెట్టి కొరుకుతారో, లేదంటే అది వాటర్లోనే తలకాయ పెట్టి తింటారో, అదంతా వాళ్ళ ఇష్టం. ఎవరైతే అతి తక్కువ టైంలో మొత్తం యాపిల్ని తినేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్కి విన్నర్స్గా అయితే ఉంటారు. ఎవరైతే ఎక్కువ టైంలో తినేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్ని లూజర్స్ అయితేగా ఉంటారు. ఓకేనా? 1 నుంచి 5 వరకు దీంట్లో చిట్టీలు అయితే రాసినాం. దీంట్లో ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్గా ఆడతారు. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ వద్దు, ఎవరెవరు తీసుకోండి. ఓకేనా? అందరూ ఒకటి సరైన తీసుకోండి. ఫస్ట్ నువ్వు తీసుకుంటావా? దీనికి నెంబర్ 1 నాకు తెలిసి. లాస్ట్ది ఎప్పుడు యాజ్ యూజువల్గా నాకే. ఏదో వచ్చింది. నీకేదో వచ్చింది. ఓకే, నీకేదో వచ్చింది మౌన? 4 1 చెప్పినా కదా వీనికి ఎప్పుడు ఫస్ట్ వస్తుందని. 2 నీకేదో వచ్చింది. 5 3 లోకేష్ అయితే ఫస్ట్ ఆడుతున్నాడు. అండ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఛాలెంజ్లో 500 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఈసారి అయితే కొద్దిగా తక్కువ అమౌంటే, కానీ సెకండ్ వచ్చిన వాళ్ళకైతే 200 రూపీస్ క్యాష్ ప్రైజ్. అండ్ థర్డ్ ప్లేస్లో ఎవరైతే వస్తారో వాళ్ళకైతే ఫోమ్ ఫేస్. థర్డ్ వచ్చిన వాళ్ళకి ఫోమ్ ప్లేస్. అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఈ కాకరకాయ జ్యూస్ని కంప్లీట్గా తాగల. వ్యాక్ అంట వీడే తాగుతాడేమో. అండ్ ఫిఫ్త్ వచ్చిన వాళ్ళకి గుడ్డు తీసుకొని తలకాయ మీద పగలు కొడతారు. అండ్ ఈ ఎగ్స్ అయితే కంప్లీట్గా రాటన్ ఎగ్స్. మీరు చూస్తున్నారు, ఇవైతే కుళ్ళిపోయిన గుడ్లు అనమాట. మామూలు ఎగ్స్ కూడా కాదు. మేమైతే ఫుడ్ని వేస్ట్ చేయం. ఓకేనా? ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే? 3 2 1 స్టార్ట్. అబ్బా, అంటే దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే బ్రీతింగ్ అన్నమాట. తినడం కూడా పెద్ద టాస్క్ కాదు. ప్రతి 5 సెకండ్స్కి 2 సెకండ్స్కి లోపల బయట చేసి బయటకు వచ్చేయడానికి చాలా రిస్క్ అయితే ఉంటుంది దీంట్లో. అందుకే ఎక్కువ టైం పడుతుంది. టైమింగ్ చూసుకుంటే 37 సెకండ్స్ అయిపోయింది. 3/4 ఆఫ్ యాపిల్ అయితే తినేసినాడు. 1/4 సరే 1/4 ఆఫ్ యాపిల్ అయితే తినేసినాడు. ఏది ఇట్లా వాటర్ ప్లస్ యాపిల్ పోతుంది. డ్రింకింగ్ వాటర్ అవి అయితే మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. అవైతే ప్యూర్ మినరల్ వాటర్. అబ్బా, ఇంకా కొద్దిగా యాపిల్ అయితే మిగిలింది అంతే, జస్ట్ కొద్దిగా. ఇదేంట్రా ఇది? ఇదేంది ఇది? శోభన్ బాబు రింగ్. శోభన్ బాబు రింగ్ అంట. అబ్బా
ఇందులో డిఫికల్ట్ పార్ట్ ఏమంటే ఇంకా యాపిల్ కనీసం మేలు తేలుతుంది, పొరపాటున యాపిల్ మునిగిపోతే ఇంకా వాడు ఇంక అంతే, బాయ్ బాయ్. బాబా సూపర్. వీడు మంచి టెక్నిక్ అయితే యూజ్ చేస్తాను కరెక్ట్. టబ్బుకు లాస్ట్కి యాపిల్ అయితే గట్టిగా నొక్కి పట్టుకొని తినేస్తాను మొత్తము, తలకే కూడా ముంచుకోకుండా. అబ్బా కంప్లీట్ చేసిపోస్తాడు, ఇంకొద్దిగా ఉంది. వామ్మో టైమర్ చూసుకుంటే 2 minutes 43 seconds. స్టాప్. 2 minutes 55 seconds. 3 minutesకి 5 seconds తక్కువ. మొత్తం యాపిల్ని కంప్లీట్గా తినేసినాడు. అబ్బా లోకేష్ అయితే ఛాలెంజ్ని 2 minutes 55 secondsలో కంప్లీట్ చేసినాడు. సెకండ్ మనకైతే శివ ఆడుతున్నాడు. అబ్బా ఎనర్జీ తగ్గిపోయిన శివ, ఎనర్జీ ఉండే శివ కాదు ఇప్పుడు ఉండేది. ఓకే హ్యాండ్స్ అయితే అసలు యూజ్ చేయకూడదు. ఓకేనా, ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? శివ కాబట్టి డబల్ ఛాలెంజ్ ఇదే, ఫుల్ ఫన్నీగా ఉంటుంది. ఓకే 3, 2, 1 స్టార్ట్. అబ్బా హ్యాండ్ 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 ఏంది చూడ తిప్పుతానడా. నీళ్ళు మింగే అట్లేం కాదు కానీ. అయ్యయ్యో హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. అబ్బా పెద్ద నోట్ చేసి లోపలికి వేసుకోవచ్చు. అదే కరెక్ట్. ఒకటేసారి యాపిల్ అంతా నోట్లోకి వేసి చూసుకున్నా సరిపోతుందేమో. శివ అప్పుడే అలవాటు పోతుంది. చూడలేదు అనుకుంటున్నావా? ఎనర్జెటిక్ స్టార్ శివ కాస్త నో ఎనర్జీ శివ. పవర్ ప్లాంట్ మూసేసినారు శివ దగ్గర. కమాన్ కమాన్ ఫాస్ట్. పచ్చిగుంది, పచ్చిగుంది యాపిల్ పచ్చిగుందంట. తీయలేదా? ఇది కదా ఛాలెంజ్ అంటే. బాబా బాబా ఏ టైమర్ చూసుకుంటే 1 minute 40 seconds. నాకు తెలిసి శివ కొత్త టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. లోపల ఉన్న నీళ్ళన్నీ బయటకు తీసి సుత్తూరు యాపిల్ తిన్నామని. అబ్బా ఆయన నీళ్ళన్నీ కిందికే పడేస్తాడు. 3 చెరువులు నీళ్ళు అయినట్లేడు మనిషి. కమాన్ కమాన్. నన్ను బీట్ చేయలేవు బ్రో, నన్ను బీట్ చేయలేవు నిజంగా. సోనాలి కాదు సౌండ్లు వస్తున్నాయి. ఏం పేరంటే యాపిల్ కింద పడిపోకూడదు. యాపిల్ కింద పడిపోతే డిస్క్వాలిఫైడ్. డైరెక్ట్ 5th place వాళ్ళకి యాపిల్ కింద పడిపోతే. బాబా బాబా సగం బకెట్లో నీళ్ళు ఖాళీ అయిపోతాయి శివ ఛాలెంజ్ అయిపోయింది. రాట్లేదా? కమాన్ కమాన్. నేలకి కాదు పండ్లు యూజ్ చేసివా అయ్యా. వావ్ వామ్మో ఎక్సలెంట్ మూవ్. మొత్తం మింగేసేసివా. జస్ట్ మిస్ యాపిల్ మొత్తం తినేస్తాండ నేను స్టార్టింగ్లో చెప్పినట్లు.
ఎక్సలెంట్ మూవ్ అదైతే. జస్ట్ కొద్దిగా యాపిల్ ఉంది అంతే, ఒక్క బయటలో అయిపోతుంది నాకు తెలిసి ఇది. ఓకే వామో ఉండు పాస్. వావ్ 3 minutes 32 seconds. నిన్ను బీట్ చేసినాడా? లేదు కదా, ఇంకా తింటూనే ఉన్నాడు. అబ్బా రియల్లీ శివ టైమింగ్ అయితే లోకేష్ కంటే ఇంకా తగ్గిపోయింది. ఎప్పుడు ప్రెస్సార్ లాస్ట్ వచ్చేవానికంటే తగ్గిపోయింది శివ టైమింగ్. థర్డ్ మనకి హర్ష. అబ్బా ప్రతి ఛాలెంజ్లోనూ ఫస్ట్ వచ్చే ప్లేయర్. చూద్దాం ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వస్తాడో రాడో. ఇప్పుడైతే లీడ్లో లోకేష్ ఉన్నాడు. 2 minutes 55 secondsలో లోకేష్ని బీట్ చేస్తాడో లేదో మనం చూద్దాం. ఓకేనా? ఓకే 3 2 1 స్టార్ట్. అబ్బా అందరికి డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి. అందరు యాపిల్ ఇట్లా అడ్డంగా అనుకుంటే హర్ష చక్కగా నిలబడింది. అబ్బా డిఫరెంట్గా తినే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏ చిచ్చి నేలికి కాదు పండ్లతో. శివాను అంతే, హర్షను అంతే. చేయకూడదు అన్నారు కదా. మూతుంది అబ్బా. అబ్బా హర్ష ఆడటంతో పాటు పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా ఆడిస్తాడు. 1 minute 8 seconds. అబ్బా యాపిల్ని కొరికి పైకి ఎత్తు శివ. మాది ట్రై చేయ ఒకసారి. కింద పడేస్తే 5th place. ఏమంటే లిఫ్ట్ బై యువర్ ఓన్ రిస్క్. అబ్బా మరి 2 ముక్కలు చేసా. అబ్బా సూపర్. ఇంకా జస్ట్ అట్లాంటి పీస్ జస్ట్ ఇంకొకటే పెండింగ్. టైమింగ్ 2 minutesలో. అమ్మయ్యా తినాల్సినదే. చిన్న పీస్ తినేసాయి. మిస్. ఇంకా లోకేష్ ని కూడా ఇంకా క్రాస్ చేయలేదు. వామ్మో ఎక్సలెంట్ మూవ్. చిన్న పీస్ ఇంకా అయిపోయా. ఇంకా 2 pieces ఉన్నాయి నాకు తెలిసి. అది కూడా దగ్గరికి వేసి తొందరగా తినాలి. అయిపోతుంది. వామ్మో వావ్ లోకేష్ బీట్ చేసినాడు హర్ష. ఇంకోసారి ప్రూవ్ చేసినాడు. అబ్బా ప్రతి ఛాలెంజ్ లో ఉన్నాయి కదా, ఈ ఛాలెంజ్ కూడా ఫస్ట్ వస్తాడని చెప్పకుండానే చెప్పినాడు ఈసారి అయితే. అబ్బా రాలే. నీళ్ళల్లో ఎవరు కూపు రాడుతుంది? మేము అక్వామేనా? ఓకేనా? హర్ష అయితే 2 minutes 35 secondsలో లోకేష్ని కూడా బీట్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. వావ్ మనం బీట్ చేస్తావు దీన్ని. 4th నువ్వే కదా. లోకేష్ని బీట్ చేస్తాను అనుకుంటున్నా. లోకేష్ని బీట్ చేయడం అంటే ఇంకా హర్షని కూడా బీట్ చేయడం అంటే 2 minutes 55 secondsకి 2 minutes 35 secondsకి మధ్యలో వస్తావు. 4th మోను అయితే ఆడుతాను ఇప్పుడు ఛాలెంజ్ని. చూద్దాం బీట్ చేస్తాడు. మోను చెప్పినది అయితే హర్షకి లోకేష్కి మధ్యలో వస్తాడని. ఇప్పుడు చూద్దాం వస్తాడో రాడో. ఇక స్టార్ట్ చేద్దామా? ఓకే 3 2 1 వీడు యాపిల్ వేసిన వెంటనే మునిగిపోయింది కదా. మునిగిపోయిందేమో అనుకొని తలకే లోపల పెట్టి తీస్తాడు. బా
హ్యాండ్ టచ్ చేయకూడదు. ఇంకొకసారి బకెట్ ని టచ్ చేస్తే 5th ప్లేస్ నీకే. హ్యాపీలో నీళ్ళే పోతున్నాయి. హ్యాండ్ ఒక పని చేయి, డ్రమ్లో నీళ్ళన్నీ తాగి. ప్లస్ పాయింట్ ఏమంటే అతను హెయిర్కి మైనస్, అది ప్లస్ కాదు. సారీ, మనకి ప్లస్, నాకు ప్లస్. అది కింద దొరకదు. మోనునే అందరికి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఎందుకంటే వానికి కొద్ది కోల్డ్ ఉంది, అందుకే చాలా ఇబ్బంది పడతా ఆడుతున్నాడు. బా టేస్ట్ ఎట్లుంది? సప్పగుందా, తీపి ఉందా? చేదుగా ఉందా? ఇట్లా నోటితో క్యాచ్ చేసుకొని ఇట్లా పైన ఇట్లా తినేయలేదు. అప్పుడే 1 minute 20 seconds. పెద్ద పీస్ కొడుతున్నాడు. అబ్బా తిమింగలం. అబ్బా సగం మోను జుట్టు అంతా దీంట్లోనే పడుతుంది. వాని జుట్టు వాడే తినేటట్టున్నాడు, అందుకే తీసేసిన. మళ్ళీ యాపిల్ అనుకున్నారు మీరంతా. ఓ అమ్మో, నాకు తెలిసి 5 minutes అయ్యేటట్లుంది. నైట్ డిన్నర్ చేసుకుని వద్దాం పాండి. నైట్ డిన్నర్. నమ్మిలేదు చూడు. తీసేయి, యాపిల్కే తీసే. టైం ఎరక్కబడి అవసరం లేదు, టైమింగ్ చూసుకోవాలి. అక్కడ ఎక్కబడిందంట. ఇలాంటివి ఎప్పుడు అబ్బా బయట కొమ్మేస్తా అన్నాడు మొత్తము. గివ్ అప్ ఇచ్చేస్తే మాత్రం 5th ప్లేస్ పక్కా. నెక్స్ట్ అయితే తలకాయ కొడతాం. గివ్ అప్ ఇచ్చేస్తే అది కూడా ఉంది, ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఉన్నాయి కదా. అబ్బా కింద పడిపోయినా అంతే. అమ్మయ్యా సేఫ్. లేకపోతేనా ఏమిటొస్తాం తినక కదా. ఏంది 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 యాపిల్ కాయ కొరికేటప్పుడు సౌండ్. ఇక్కడ అందరిలోకి మోహన్ ఇబ్బంది పడితే సంతోషపడేది మాత్రం ఎవరో చెప్పండి. లోకేష్. అదేమో తెలియదు కానీ అది కూడా ఒక స్టోరీని చెప్తా. లాస్ట్ రాడంట, చూద్దాం అది కూడా. లాస్టా? నెక్స్ట్ ధీరజ్ ఉండాలి. కమాన్ ఇంకొక్కసారి అట్లా. గివ్ అప్ ఇచ్చేచ్చే అంటే 5th ప్లేస్ నువ్వు యాక్సెప్ట్ చేసినట్లే. గివ్ అప్ ఇచ్చేస్తే ఓకేనా? మోను అయితే గివ్ అప్ ఇచ్చేసినాడు. శివ అన్న మాదిరి మోటివేషన్ అయ్యి మనతో మనం కూడా ఒకసారి తొందరగా అయిపోగలమేమో. ఓకే, ఇప్పుడు మనకైతే 5th ప్లేయర్ ధీర్. ఇప్పుడు ఛాలెంజ్ అయితే ఫస్ట్ చేస్తాడో లేదు చూద్దాం. శివాని, లోకేష్ని, నన్ను బీట్ చేస్తాడో లేదు చూసేద్దాం. స్టార్ట్ చేసేద్దామా? 3, 2, 1 స్టార్ట్. హ్యాండ్స్ ఇన్ బ్యాక్. కమాన్. నాకెందుకు అనిపిస్తుంది నాకంటే త్వరగానే తినేస్తాడని. ఎందుకంటే 22 secondsకే అర్థం కాదు, 10% అయితే తిన్నాడు. అరిగించల్లా ఫాస్ట్. పెద్ద ముక్క అవుతుంది. ఇలా అన్నావు కదా, ఇలా
హ్యాండ్స్ బ్యాక్. నాకు అనిపిస్తుంది నాకంటే త్వరగానే కంప్లీట్ చేస్తాడని. చాలా ఫాస్ట్గానే ఉన్నాడు. చెయ్యి 1 minute 30 seconds అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ అయితే తినేసినాడు. అమ్మో, నాకైతే చాలా ఫాస్ట్గానే తినేస్తున్నాడు. బీట్ చేయలేడు. నిన్నైతే బీట్ చేయలేడు, నన్నైతే బీట్ చేస్తాడు అనిపిస్తుంది నాకైతే. గివ్ అప్ ఇచ్చినట్టే కింద పడితే గివ్ అప్ ఇచ్చినట్టే. ఏదో మంత్రిస్తున్నట్టున్నాడు. మింగప్ప. ఓ మై గాడ్, నీరజ్ 2 minutes 26 seconds అయితే కంప్లీట్ చేశాడు. నన్నైతే బీట్ చేసినాడు. ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నాడు ధీరజ్. ఇప్పుడు మనకి ప్లేసెస్ అండ్ ప్రైజెస్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ వచ్చినది నేనే. సెకండ్ ఎవరు? హర్ష. నేను హర్షని బీట్ చేద్దాం అనుకున్నా, కానీ హర్ష కంటే ఇంకా 20 seconds ముందా, ఎంతలే 9 seconds ముందే. ప్రతి ఒక్క సెకండ్ ఇంపార్టెంట్, అందుకే చెప్తానే ఉంటాంట ప్రతిసారి. ఓకేనా? ఫస్ట్ నేను, సెకండ్ హర్ష, థర్డ్ లోకేష్. వామ్మ, yes! ఫస్ట్ టైం. కానీ ఇది కూడా పనిష్మెంటే, అంటే ఉన్న వాటిలో కొద్దిగా బెస్ట్ పనిష్మెంట్ అయితే వీనికి. బెటర్ పనిష్మెంట్, హోమ్ ఫేస్. అండ్ 4th place లో శివ. ఇది ఇది అని ఇప్పుడు ఎట్లా అనేది ఎట్లా నువ్వు చూపి ఎట్లా ఇట్లా యా మొఖం చూసారా, డల్ అయిపోయింది. కాకరకాయ జ్యూస్ ఇంకా డల్ అవుతుంది, కంట్లో నీళ్ళు వస్తాయి నీకు ఈరోజు. శివ ఎలిమినేట్ కానీ డిస్క్వాలిఫై అయినాడు. ఛానల్ నుంచి తప్పుకున్నాడు మోను. మనకైతే అంత తెలియదు, కానీ మొత్తానికైతే తప్పుకున్నాడు మోను. అయితే ఛాలెంజ్ నేను తప్పుకుంటే 5th place అయితే వాళ్ళకే, కాబట్టి మోనుకి అయితే గుడ్డు వాడే చెప్పుకుంటాడు గుడ్డు అని. గుడ్డు కొట్టు, షాంపూ పెట్టు. ఓకేనా? మేము చేసే పనిష్మెంట్స్లో మీకు ఇంకా టఫ్ పనిష్మెంట్ ఐడియా ఏమైనా ఉన్నా, అంటే ఈ పనిష్మెంట్ తీసేసి ఈ పనిష్మెంట్ పెట్టండి అని చెప్పినా మేము అదే పెడతాం. మీరు ఏ పనిష్మెంట్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే మీకు గుడ్ ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. అండ్ ఓకేనా, ఇప్పుడైతే ఫస్ట్ ప్రైజ్ మనీ అయితే ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ పనిష్మెంట్స్ దగ్గర పోదాం. ఓకేనా? ఫస్ట్ ప్రైజ్ మనీ నా దగ్గర పెట్టుకోలేము, కొద్దిగా ఇది నేను ఎట్లుంటుందంటే, ఓకే, నేను హర్ష నాకు ఇస్తాను, నేను హర్షకి ఇస్తాను. ఓకే, హర్ష గెలుచుకున్నాడు 200 rupees. సెకండ్ ప్లేస్లో వచ్చినాడు కదా, సూపర్. 500 rupees. రన్నర్ పనిష్మెంట్స్. ఇది కాదు ఆనందం, ఇప్పుడు పనిష్మెంట్స్ చాలా ఆనందం. డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయి, కానీ వీళ్ళు ఇచ్చే ఆనందం ఎప్పటికీ మర్చిపోము. కిక్కే వేరు. థర్డ్ వచ్చినదైతే లోకేష్ కి ఫోన్ చేసు. థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా పనిష్మెంటే. ఓకేనా? ఎక్స్ప్రెషన్ ఏమి లేదు ఆడ. ఓకే, నెక్స్ట్ నెంబర్ 4 శివ. ఇక్కడ
కాకరకాయ జ్యూస్. శివ వాళ్ళ తమ్ముడు రేమతో తెచ్చినాడు. ఓకే, నెంబర్ 4 శివ పనిష్మెంట్ అయితే కాకరకాయ జ్యూస్. అబ్బా ఎట్లుంటుంది మనం కాకరకాయ జ్యూస్? ఏది ఉండదు. ఇప్పుడు తాగి టేస్ట్ చూసి చెప్తాడు, మనకి తెలియదు కదా, ఎందుకంటే మనం 4th రాలే. అబ్బా సాల్ట్ కలపాలా? ఉప్పు ఉప్పు కారం కలుపుకునే మేలు. కానీ కానీ ఓకే, రెడీ? అసలు కంప్లీట్ డ్రింక్ చేసి అసలు ఏది మిగిలించకూడదు. ఓకేనా? కమాన్ రెడీ 3 2 1 స్టార్ట్. నో 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 నో. మీరు ఇక్కడ చూడొచ్చు. యాపిల్ ఇచ్చేసింది. ఫ్రెండ్స్ ఇదంతా నటన. ఏ నో 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 నో. ఓకే, ఏ నా లేనా కక్కి దగ్గర తీసుకుంటుంది. రోంత తాగేసి కొద్దిగా తాగే నా కంప్లీట్ పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్. కంప్లీట్ డ్రింక్ చేయాలని చెప్పిన. పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్. ఓకే, యా ఎట్లా ఎట్లా ఇద్దరు చిక్కుతారు, గుర్తు పెట్టుకుందాం. ఎట్లా టైం వచ్చినప్పుడు నేను దాపిస్తా. హ్యాపీగా తాగుతాం. మా ఆయన ప్రేమతో విషయం పెట్టి శివ ప్రేమతో విషయం పెట్టినా కూడా తాగుతాం మేము. కమాన్ అబ్బా వావ్, ఇక్కడ ఎట్లన్నది సింబల్ చూపి. ఒకసారి ఇప్పుడు చెప్పు. మాటలు స్టాచ్యూ అయిపోయినాడు మొత్తానికి. ఏముందో ఏమో కానీ బోధి తన్ముడు. 5th మోనో డిస్క్వాలిఫై అయిన ప్లేయర్ ఆటోమేటిక్గా 5th ప్లేస్ అయితే తెచ్చుకున్నాడు. మన రూల్స్ ప్రకారం డిస్క్వాలిఫై ఎవరైతే వాళ్ళకి 5th ప్లేస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మోనుకి అయితే ఈ రోటనెక్స్తో సన్మానం చేద్దాం. సన్మానం కాదు, ఆమ్లెట్ వేద్దాం తలకాయ మీద. పదండి, ఇదే రివెంజ్ దీనికి తీర్చుకుంటావు లేదో ముందే చెప్పి. ఇదే ఖచ్చితంగా మీరైతే గట్టిగా కొడితే నేను ఖచ్చితంగా తీర్చుకుంటా రివెంజ్. మామూలు రివెంజ్ కాదు, నెక్స్ట్ వీడియోలో కూడా చూస్తారు కదా. చూద్దాం, మోను కోసమైనా సపరేట్ రివెంజ్ ఛాలెంజ్. నువ్వు వీలైనా తీల్చినదే. కొడితే బతికిపోతారు. సన్నగా గట్టిగా. ఓకే, ఇదే గుడ్డు. 3 2 1 స్టార్ట్. సన్నగా కొట్టాను రా, పగలలేదు రా అయినా. అబ్బాయిలు ఎత్తాడు. ధీరాజంగా కొట్టుందిరా. బా నాకే స్మెల్ వస్తుంది. వద్దు, పగలలేదప్ప, నా తలకాయ పగలేదట్టుంది. నూడిల్స్ కావాలా ఫ్రెండ్స్ మీకు? నూడిల్స్, ఎగ్ నూడిల్స్. ఏంద్రా యాదంతా అడుగుతాను. ఎగ్ నూడిల్స్. ఓకే, ఈ ఛాలెంజ్ చాలా క్రేజీగా ఉంది అండ్ ఈ ఛాలెంజ్ చాలా డిఫరెంట్గా చాలా టఫ్గా కూడా మేమైతే కండక్ట్ చేసినాం ఈ ఛాలెంజ్ని అయితే. రియల్లీ బా, ఆ వాటర్ యాపిల్ అండ్ చాలా గుడ్ కాన్సెప్ట్ ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇంకా కొద్దిగా టఫ్ ఛాలెంజ్తో, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ టఫ్ ఉండాలి ప్రతి ఒక్క ఛాలెంజ్. అండ్ దాంట్లో పనిష్మెంట్స్ కూడా మీరు చెప్పినట్టు నేను పెడతానని చెప్పినా కాబట్టి కామెంట్ సెక్షన్లో చెప్తానండి ఎట్లాంటి పనిష్మెంట్లు పెట్టాలో అని. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మేము కొత్త కొత్త ఛాలెంజెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.